హలో అందరికీ, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇదైతే 100 days ఛాలెంజ్లో డే 5 అనమాట. మా చెట్టుకి చూడండి ఎన్ని మల్లెపూలు ఉన్నాయో. నేనైతే డైలీ కొయ్యను, ఓన్లీ పూజ చేసేటప్పుడే కోస్తానమాట. ఇంకా ఈరోజు అయితే ఆకుకూరలు వచ్చాయి. మెంతికూర అయితే తీసుకున్నాను. పెసరపప్పులోకి మెంతికూర యాడ్ చేసి చేశానమాట. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వీళ్ళైతే లేవలేదన్నమాట. నా చిట్టి తల్లి అయితే రోజు నవ్వుకుంటూనే లేస్తుంది అనమాట. బట్ ఈరోజు ఎందుకో ఏమైందో ఏడ్చుకుంటూ లేచింది. అసలైతే లేవగానే మంచిగా ఆడుకుంటుంది, బొమ్మలు ఇస్తే ఎమ్మటే ఆడుకుంటుంది, అస్సలు ఏడవదనమాట. నా రిక్కిగాడైతే ఫుల్ ఏడుస్తాడు లేవగానే. ఏమవుతుందో ఏందో కానీ, ఏదో కలబడినట్టే, ఏదో కల వస్తుందో ఏంటో. ఇంకెవరో ఒకరు నేము, నాని కానీ అమ్మమ్మ కానీ డాడీ కానీ మమ్మీ కానీ, ఇంకా అట్లా ఏడుస్తూ ఉంటాడు వాడు. ఆ నేమ్ చెప్పుకుంటూ ఏడుస్తాడు. నా చిట్టి తల్లి ఎట్లా కాదు, మంచిగా నవ్వుకుంటూ లేస్తుంది, మంచిగా ఆడుకుంటుంది. ఈరోజే ఏడ్చిందనమాట. ఇంకా ఈరోజు అయితే ట్యూస్డే. ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను, ఓన్లీ ట్యూస్డేనే చేస్తున్నాను అనమాట. అసలైతే నేనే చేసేదాన్ని పూజ ఎక్కువగా, బట్ ఇప్పుడైతే చేయట్లేదు, ఓన్లీ ట్యూస్డే చేస్తున్నాను. మా హస్బెండే చేస్తున్నారనమాట డైలీ పూజ. అంటే డైలీ ఏమి కాదు, మండే ఫ్రైడే సాటర్డే అలా చేస్తారు. ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకో చెప్పాను కదా ఏడ్చుకుంటూ లేస్తాడని, ఇంకా ఏడ్చుకుంటూనే లేసాడు. ఇంకా వాడిని అసలు ఓదార్చడానికి ఎన్ని తంటాలు పడాలి మేమైతే. ఇంకా ఫైనల్గా ఏడుపైతే ఆపేశాడు. ఇంకా ఫోన్ చూసుకుంటున్నాడు అనమాట. టిఫిన్ కూడా ఏం చేయలేదు ఈరోజు. ఇంకా అన్నం కూర వండాను, ఇంకా అదే తింటున్నారు మా హస్బెండ్ అయితే. రిక్కీ ఏమో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు, రుత్విక ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందనమాట. ఇదైతే ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట, తింటున్నాను. వాళ్ళిద్దరైతే పడుకున్నారు. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.